హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకుని 1 కిలో చికెన్ అయితే తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు ఫుడ్ కలర్ ఒకవేళ మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం 3 కలిపేసి మంచిగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఫుడ్ కలర్ అనేది జస్ట్ కలర్ కోసం అట్రాక్టివ్గా కనిపించడానికి యూస్ చేస్తామన్నమాట. అందుకని ఫుడ్ కలర్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అనమాట. ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో మీరు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వచ్చేసి ఇక్కడ 4 స్పూన్స్ తీసుకుంటే కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుని వీటిని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా వరకు నేనైతే హెల్దీగా చేద్దామని ట్రై చేస్తాను రెసిపీస్. కాబట్టి మీరు మ్యాక్సిమం బియ్యం పిండి యూస్ చేయండి మైదా బదులు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుంటే టేస్ట్ వైజ్గా అయితే ఏ మాత్రం చేంజ్ ఉండదు అనమాట. బియ్యం పిండి అన్న మైదా పిండి అన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసేసుకుని మనం ఇలా పీసెస్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా అనిపిస్తుంది కదా. మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి చిల్లీ చికెన్. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ కొంచెం తీసుకుని ఇలా చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది కిలో చికెన్కి. ఇవి లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా ఫ్రై చేయవసరం లేదండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ అనమాట ఇలా బారుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా మనం చక్కగా పచ్చి వాసన పోయే వరకే ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు లేకపోతే అలా ఫ్రై చేసుకోకూడదు అనమాట. ఇవల్ల లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. చిల్లీ సాస్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టమాటా సాస్ అయితే తీసుకుంటున్నాను. టమాటా సాస్ వచ్చేసి 4 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి ఈరోజు డ్రైగా అయితే చేస్తున్నాను అనమాట. కాబట్టి డ్రైగా చేస్తున్నాను కాబట్టి కార్న్ఫ్లోర్ వాటర్ అయితే యూస్ చేయట్లేదు. లేకపోతే మీకు గ్రేవీగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం సాసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత మన చికెన్ వేసేసి మంచిగా కలిపేసుకోవడమే. సో చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇదంతా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే చాలన్నమాట. మన చిల్లీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.